బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పెన్షన్లు, అన్నా క్యాంటీన్, హోం, వ్యవసాయ రంగాలపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు తదితర పథకాలపై ప్రజల్లో లభించిన స్పందనను అడిగి తెలుసుకోనున్నట్టుగా సమాచారం. ఈ సమాచారం ఆధారంగా చేపట్టాల్సిన అంశాలను మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం చంద్రబాబు చర్చిస్తారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. పెన్షన్లు, అన్నా క్యాంటీన్, హోం తదితర అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. వ్యవసాయ రంగంపై కూడా చంద్రబాబు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. చంద్రబాబు భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు 4 శాఖలపైన రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ 4 ముఖ్యమైనటువంటి శాఖలుగా మనం చెప్పుకోవాలి. ఒకటి హోంశాఖకు సంబంధించినటువంటి రివ్యూ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కీలక మీటింగ్లో హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి అలాగే అధికారులని కూడా రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ని ఏర్పాటు చేయడం, దీంతో పాటుగా శాంతి భద్రతల విషయంలో ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు చర్చ ఈరోజు మీటింగ్లో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం వైసీపీ నాయకులకి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనేవి లేవు, మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, గాంజా బ్లేడ్ బ్యాచ్ పెరిగిపోతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హోంశాఖకు సంబంధించినటువంటి భేటీ అయితే కీలకంగా మారబోతోంది. ఇక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, కార్యదర్శి కూడా ఈరోజు కీలక సమావేశంలో పాల్గొబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేయడం, అలాగే ఏదైతే రైతులకు ఇస్తారన్నటువంటి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏవైతే సూపర్ 6 హామీలో ఉన్నాయో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎంతవరకు నిధులు కేటాయించారు, కేటాయించిన నిధులు ఎంతవరకు స్టార్ట్ చేయాలి, అది ఎప్పటి నుంచి అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది, అలాగే దీనికి సంబంధించి కొంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మరొకటి అన్నా క్యాంటీన్లకి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటిగా అన్నా క్యాంటీన్లకి సంబంధించినటువంటి 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. తర్వాత మొత్తంగా 220 అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ తీరుకి సంబంధించి అలాగే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్కి సంబంధించినటువంటి విషయాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మంచి రివ్యూస్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే నిర్వహణకి కావాల్సినటువంటి అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీ 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ల పంపిణీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతూ ఉన్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఖచ్చితంగా వారి వారి నియోజకవర్గ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులంతా పాల్గొని చెప్పడం, దీంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రతి 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక నియోజకవర్గంలో రాష్ట్రంలో పర్యటించడం అనేది చేపడుతున్న నేపథ్యంలో పెన్షన్ల అమలు తీరుకి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు చర్చ జరగబోతోంది. మొత్తంగా ఈ 4 కీలక శాఖలకి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.